నమస్తే జై హో సక్సెస్ మంత్రాకి స్వాగతం. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అలాంటి భావి భారత పౌరులుగా ఎదగాలి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి కావాల్సినటువంటి స్కిల్స్ ఏంటో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు సేల్స్ ట్రైనర్ అలానే మోటివేషన్ స్పీకర్ అయినటువంటి సయ్యద్ రఫీ గారు. మరి వారిని అడిగి స్టూడెంట్స్ కి కావాల్సినటువంటి ఆ స్కిల్స్ ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం రఫీ గారు. నమస్కారం అండి. నిజంగా నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. భావి భారతాన్ని డిసైడ్ చేసేటువంటి భావి భారత పౌరులుగా ఎదగాలి అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలంటారు? ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కావాల్సినవి చదువుతో పాటు వేరే స్కిల్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇనిషియేటివ్, లీడర్షిప్, క్రిటికల్ థింకింగ్, సివిక్ లిటరసీ, ఇన్ఫర్మేషన్ లిటరసీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇనిషియేటివ్, కొలాబొరేషన్, టీమ్ వర్క్, అడాప్టబిలిటీ, ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. వీటిని 21st సెంచరీ స్టూడెంట్ కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ గా మనం చెప్పొచ్చు అంటారా? ఖచ్చితంగా చెప్పొచ్చు అండి. ఈ 21st సెంచరీలో మీకు క్లాస్ రూమ్లో బోధించే పాఠాలతో పాటు మీకు మిగతా విషయాలు కూడా తెలియాలి. మన విద్యా వ్యవస్థలో లోపం అని చెప్పను, కానీ బేసిక్ ప్రాబ్లం, కొద్దిగా చిన్నపాటి ప్రాబ్లం ఉందండి. దట్ ఈస్ ప్రపంచం ఎలా ఉండాలో మనకు పాఠాలు చెప్తాయి, ప్రపంచం ఎలా ఉందో చెప్పవు. ప్రపంచం ఎలా ఉందో మనకు తెలియాలి అంటే, ఆ ప్రపంచంలో మనం బతకాలి అంటే, ఈ పోటీ ప్రపంచంలో మనం ఎదగాలి అంటే ఈ స్కిల్స్ ఖచ్చితంగా అవసరమేనండి. స్టడీస్తో పాటు ప్రతి స్టూడెంట్కి కూడా క్రియేటివిటీ కూడా అతను ఇంకాస్త ముందుకి త్వరగా దూసుకుపోవడానికి సహకరిస్తుంది కదా. మరి ఈ క్రియేటివిటీ స్కిల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? స్టూడెంట్స్ ఎలా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఏ స్కిల్ అయినా సరే పుట్టుకతో రాదండి, వాటిని డెవలప్ చేయాల్సింది. క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్, ఇది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ గ్రోత్ ఫర్ ఎనీ పర్సన్, నాట్ జస్ట్ ఎ ప్రొఫెషనల్. ఊహలకి ఊలి కదలిక ఉండాలండి. చెప్పిన దాన్ని తను కూడా ఊహించుకోగలగాలి. పైగా దాంతోపాటు తను ఏదైనా క్రియేట్ చేయగలగాలి. ఆ క్రియేట్ చేయగలగాలి అంటే అతనిలో సృజనాత్మకత ప్లస్ ఊహాశక్తి, ఇవి చాలా ఎక్కువగా ఉండాలి. వీటిని తల్లిదండ్రులు మరియు టీచర్స్ ఆర్ లెక్చరర్స్ వాళ్ళు కూడా ప్రోత్సహించాలి. పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, పిల్లలు ఏదైనా ఇమాజిన్ చేశారు అంటే అక్కడ వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నారు. నో, ఇమాజినేషన్ పవర్ని ఎన్హాన్స్ చేయాలి. క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్తో పాటుగా మీరు చెప్పారు ఆల్రెడీ ఇంకా చాలా స్కిల్స్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇంకా బ్రైట్గా మారటానికి అని చెప్పేసి. అందులో ఈ టీమ్ వర్క్, అదేవిధంగా కొలాబరేషన్ ఎంతవరకు యాడ్ చేయొచ్చు అంటారు? బేసిక్గా మనము స్కూల్కి కాలేజీకి పంపించేది ఎందుకండి, వాళ్ళని 10 మందితో పాటు నేర్చుకోవడం, వాళ్ళతో 10 మందితో ఎలా మెలగాలి అని నేర్పించడానికి. అయితే ఈ బేసిక్ కాన్సెప్ట్ని మనం మర్చిపోతున్నాం. ఇంకా పిల్లలు కూడా మర్చిపోతున్నారు. దేవర్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ది టీమ్. ఆ టీంతో పాటే వాళ్ళు చదివారు, ఆ టీంతో పాటే ఎదిగారు. వాళ్ళు చదువుల్లోంచి బయటపడ్డ తర్వాత, ప్రొఫెషనల్ లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత ఇదే పని వాళ్ళు చేయాల్సి ఉంటుంది. వాళ్ళు వేరే టీంతో పాటు వాళ్ళు పనిచేస్తేనే సరైన రిజల్ట్స్ వాళ్ళకి రాబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్పోర్ట్స్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఫుట్బాల్ ఉంది, స్ట్రైకర్ ఒకతను ఉంటాడు. స్ట్రైక్ చేసేవాడు ఒకడే ఉండొచ్చు, కానీ మిగతా 9 మంది అతనికి బాల్ అందిస్తారు. వాళ్ళు ఒకవేళ బంతిని అతని దగ్గరికి తీసుకెళ్ళకపోతే అతను గోల్ చేయలేడు. అలాగే ప్రొఫెషనల్ గోల్లో కూడా మిగతా వాళ్ళ సహకారం లేకపోతే మీరు సక్సెస్ సాధించలేరు. సో ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, మీరు మిగతా వాళ్ళతో కలిసి ఆడితేనే విజయాన్ని సాధిస్తారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనం స్కూల్ దశ నుండి నేర్పియాలి. దీని ఇంపార్టెన్స్ పిల్లలకు చెప్పాలి. నేనే అంత, నాదే అంత అనేది ప్రతిసారి పనికిరాదు. ఈ పాయింట్స్తో పాటుగా ఒక పాజిటివ్ థింకింగ్ కానీ లేదా ఒక క్రియేటివ్ థింకింగ్ కానీ కూడా ఒక మనిషికి తన లైఫ్ టైంలో చాలా హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. పాజిటివ్ థింకింగ్ మాత్రమే సరిపోదు. ఈ రోజుల్లో మనకు కావాల్సింది ప్రొయాక్టివ్ థింకింగ్, దాంతోపాటు ప్రోగ్రెసివ్ థింకింగ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రొడక్టివ్ థింకింగ్. మీరు ఏదైతే థింక్ చేస్తారో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, దానివల్ల రిజల్ట్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. దట్స్ కాల్డ్ ప్రొడక్టివ్ థింకింగ్. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఒక స్టూడెంట్కి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది అకాడమికల్గా నేను అడగట్లేదు, జనరల్ లైఫ్లో ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పిల్లలకు చిన్నప్పటి నుంచి మనం నేర్పియాలండి, చెప్పాలి, వాళ్ళ మనసులో బలంగా నాటుకోవాలి. పరిష్కారం లేని సమస్య ఎంతవరకు ప్రపంచంలో లేదు. అండ్ ఎవ్రీ లాక్ హ్యాస్ గాట్ ఎ కీ. నో లాక్ హ్యాస్ బీన్ ఇన్వెంటెడ్ వితౌట్ ఎ కీ. ద ఓన్లీ థింగ్ ఈస్ వీ షుడ్ ఫైండ్ ఎ రైట్ కీ. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ
ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలామంది బాధపడతారు లేదా భయపడతారు. బాధపడడం భయపడడం పరిష్కారం కాదు, ఆలోచించడం మాత్రమే పరిష్కారానికి దారితీస్తుంది. దిస్ డిస్టింక్షన్ షుడ్ బి టాట్ టు ద స్టూడెంట్స్. అండ్ ఆ టైంలో ఒక ప్రాబ్లం వచ్చిన టైంలో కొంతమందికి అసలు ఆలోచన శక్తే ఉండదు. అరే ఒక సొల్యూషన్ని కూర్చొని ఆలోచిద్దాము అనేటువంటిది ఏముండదు. ఆ ప్రాబ్లం చూసి అమ్మో ప్రాబ్లంలో ఉన్నామని భయపడిపోతూ ఉంటారు. ఎలా బయటికి రావాలంటారు? వీళ్ళకు విషయం తెలియాలి, బాధపడడం వేరు, ఆలోచించడం వేరు. ఈ డిఫరెన్స్ని మనం చూపించగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది. అండ్ చాలామంది నేను గమనించాను, మీరు కూడా చూసే ఉంటారు, చాలామంది బాధపడుతూ మేము ఆలోచిస్తున్నాము అనుకుంటారు. ఇది ఎలా జరిగింది అని మదన పడతారు, దాన్ని ఆలోచన అనుకుంటారు. లేదు ఇప్పుడేం జరగాలి, ఇప్పుడేం చేయాలి, దాన్ని ఆలోచన అంటారు. ఈ విషయం మనం క్లియర్గా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఇది మన కర్తవ్యం. ఫ్లెక్సిబిలిటీ అండ్ అడాప్టబిలిటీ కూడా అంటున్నారు. అంటే సమయాన్ని బట్టి మనం ఫ్లెక్స్గా మోల్డ్ అవ్వటము, అదేవిధంగా వచ్చిన దాన్ని మనం అడాప్ట్ చేసుకోగలిగేటువంటి నేచర్ ఉండాలా? ఇది స్టూడెంట్స్ అందరు చదువుకున్నది, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. చార్ల్స్ డార్విన్ ఫాదర్ ఆఫ్ సైన్స్ మాట అంటాడు, ఇట్ ఈస్ neither the biggest nor the most intelligent of the species that is going to survive. It is the most adaptable for the change that is going to survive. డార్విన్ అంటాడు, శక్తివంతమైన లేదా చాలా తెలివైన స్పీసీస్ కాదండి, చేంజ్కు అడాప్ట్ అయ్యేది మాత్రమే మనకు గలదు, నాలుగు కాలాల పాటు ఉండగలదు అని. ఈ అడాప్టబిలిటీ ఎక్కడైతే నశిస్తుందో అక్కడ స్టాగ్నేషన్ వస్తుంది, అక్కడ మనం నశించిపోతాం. We should be prepared to adapt ourselves, and the key to the modern challenge is adaptability. ఓరల్ కమ్యూనికేషన్ అండ్ రిటర్న్ అంటే రాయగలిగేటువంటి శక్తి కూడా ఒక స్టూడెంట్కి అవసరమేనా? మీ భావాల్ని మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు? ఓరల్గానే. మీ భావాల్ని ఇంకో విధం ఏంటి? అవును. వీటన్నిటికంటే మించి ఇంకోటి ఉందండి. ఎదుటి వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మనం రిసీవ్ చేసుకోవడం. కొన్ని సందర్భాల్లో మనం సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవడం చాలా పెద్ద అనర్థాలకు దారితీస్తుంది. ఐ రెడ్ ఇట్, ఐఎమ్ నాట్ షూర్, ఈవెన్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్సో నాట్ షూర్, బట్ ఒక విట్నెస్ చెప్పింది, రీసెంట్లీ బాంబేలో ఓ బ్రిడ్జ్ ప్రమాదం జరిగింది. అక్కడ పూల్ కింద నిలబడ్డ అతను పూల వ్యాపారి, అతని పూలు కింద పడిపోతే పూలు గిరిగే అని ఏడ్చాడు. మిగతా వాళ్ళందరూ పూలు గిరిగే అని విన్నారట. వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ స్టాంపెడ్. సో ఇక్కడ రిసీవింగ్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు మనం రెస్పాండింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. దాట్స్ మోర్ ఇంపార్టెంట్. వీ షుడ్ అండర్స్టాండ్ ది క్రక్స్ ఆఫ్ ది మ్యాటర్ ఈస్ కమ్యూనికేషన్లో రిసీవింగ్ దెన్ రెస్పాండింగ్. అదేవిధంగా ఒక స్టూడెంట్ లైఫ్లో ఇన్ఫర్మేషన్ లిటరసీ పాత్ర ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, డోంట్ మిస్టేక్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్. రీసెంట్లీ ఓ 10th క్లాస్ విద్యార్థిని అడిగాను, can you name the President of India? And more shockingly, he gave the name of Dr. Manmohan Singh. If you ask them, where is Manipur? వాళ్ళు సమాధానం చెప్పలేరు. మన భారతదేశంలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఐజాక్ న్యూటన్ అంటే ఎవరు వాళ్ళకి తెలియదు. పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది వాళ్ళకి తెలియదు. దానికి కారణము పిల్లలను మనం ఇన్ఫర్మేషన్ నుండి దూరంగా పెట్టడం. టీవీ చూస్తున్నారు, న్యూస్ తప్ప మిగతా అన్నీ చూస్తారు. దిస్ ఈస్ ద ప్రాబ్లం. వీ హ్యావ్ టు టేక్ కేర్, పేరెంట్స్ అండ్ టీచర్స్. వాళ్లకు వీలైనంతగా ఇన్ఫర్మేషన్ చేరవేయాలి. ఇప్పుడున్న సొసైటీలో పేరెంట్స్ స్టూడెంట్స్తో స్పెండ్ చేసేటువంటి టైం చాలా తక్కువైపోయింది. అండ్ ఈవెన్ గురువులు కూడా వాళ్ళకి కొన్ని టార్గెట్స్ నిర్దేశించడం వల్ల ఇప్పుడు ఈ పలానా స్టూడెంట్, ఈ బ్రైట్ స్టూడెంట్ అని చెప్పడం మానేసి అందరినీ కూడా ర్యాంకులు, ఇలా చదువులు పోటాపోటీగా రుద్దేస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. మీరు ఏకీభవిస్తారా? ఐఎమ్ రియలీ సారీ. మన దృక్పథాన్ని బట్టి, మన యాటిట్యూడ్ బట్టి ఒకరికి ఒక రోజు కావచ్చు, ఇంకోరికి అదే సమయము 24 hours కావచ్చు, ఇంకోరికి అదే సమయము 1440 minutes కావచ్చు, మరొకరికి 86,400 seconds అండి. ద వే యూ లుక్ ఎట్ ఇట్, ఖచ్చితంగా టైం ఉంది, టైం అంటూ ఉంటూనే ఉంటుంది. సో రఫీ గారు, కమ్యూనికేషన్ స్కిల్స్ పాత్ర ఎలా ఉంటుంది ఒక స్టూడెంట్ని తీర్చిదిద్దడంలో? దాని పాత్ర చాలా పెద్దదండి. బేసికలీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జాబ్ చదివిన తర్వాత మీరు వెళ్ళడం ఉద్యోగాన్వేషణలో వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? బేసికలీ యూ ఫేస్ ఇంటర్వ్యూలో మీరేంటి, మీరు ఏం చేశారు, ఇవన్నీ మీరు చెప్పగలగాలి. చెప్పగలగడం అంటే పెద్ద బ్రహ్మ విద్యం కాదు, మీరేం చేశారో అదే చెప్పాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే వీఆర్ నాట్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్ మనం ఒక విషయం చెప్పగలగాలి.
అక్కడ కూర్చున్న వాళ్ళు మీకు ఉద్యోగం ఇవ్వడానికే సిద్ధపడున్నారు. వాళ్ళు మీకు ఉద్యోగం ఇవ్వద్దని కూర్చొని లేరు అక్కడ. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే they'll give you the job. As simple as that. అండ్ పైగా ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడుగుతుంటారు చూడండి. ఇంటర్వ్యూ వాళ్ళు ఏదో లైఫ్లో ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నట్టు ఫీల్ అవుతుంటారు చాలామంది. నో, మనం పుట్టినప్పటి నుండి ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నామండి. చిన్నప్పుడే మనల్ని అడుగుంటారు, మీ పేరేంటి చెప్పమ్మా, మీ నాన్నగారు ఏం చేస్తారు. ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వడం అనేది మనకు చిన్నప్పటి నుంచి నేర్పించారు. బట్ ద బిగ్గెస్ట్ మిజరీ ఈస్ వి ఫర్గాట్ కి వీఆర్ టాట్. అండ్ పైగా స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా వేరే వాళ్లకు కమ్యూనికేట్ చేసే అవకాశం ఇవ్వట్లా. ఇది ఇవ్వాలండి, ప్రతి ఒక్కరికి కమ్యూనికేట్ చేసే అవకాశం ఇవ్వాలి. దీనికోసం ప్రత్యేక శిక్షణ కూడా ఏర్పాటు చేయాలి. అండ్ దీంతో పాటు ఈ సివిక్ లిటరసీ అలానే ఎథిక్స్ ఎలా ఎలా మనకి ఉపయోగపడతాయి అంటారు ఒక స్టూడెంట్కి? భారతదేశం, భారత రాజ్యాంగం మీకు ఏ హక్కులు ఇచ్చింది అన్న విషయం మీకు తెలియకపోతే ఎలా? వాట్ ఆర్ యువర్ రైట్స్, వాట్ ఆర్ యువర్ డ్యూటీస్, ఈ విషయం మీకు తెలిసిన తర్వాతనే మీరు వాటిని యూజ్ చేయగలుగుతారు, అవైల్ చేయగలుగుతారు. ఇక ఎథిక్స్ విషయానికి వస్తారా? ఎథిక్స్ విషయానికి వస్తే మనం కొద్దిగా మారాలండి. చిన్నపాటి పొరపాట్లు జరుగుతున్నాయి. ఒకప్పుడు చెప్పేవాళ్ళు సత్యము పలకవలేను, దాని తర్వాత చెప్పారు సత్యమునే పలకవలేను, దాని తర్వాత చెప్పడం మొదలుపెట్టారు సత్యము కాక మరేది పలకరాదు, దాని తర్వాత మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు సత్యమునే పలకవలను, అసత్యము పలకరాదు అని. దాని తర్వాత అసత్యం పలకరాదని మాత్రమే చెప్తున్నారు. సత్యం ఎక్కడో మాయమైపోయింది. ఏం చేయాలో చెప్పట్లా, ఏం చేయకూడదు అనే చెప్పేస్తున్నారు. హౌ డు యూ లెర్న్? ఎథిక్స్ విషయానికి వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ నేర్పించాలండి. ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ ట్రైన్డ్ ప్రోడక్ట్. ఇఫ్ యూ డు నాట్ ట్రైన్, ప్రోడక్ట్ విల్ బి ఇన్కంప్లీట్. మరి ఆ ట్రైన్ చేయాల్సినటువంటి బాధ్యత ఎందుకు మిస్ అవుతుంది అనుకుంటున్నారు? ప్రయారిటీస్. అగైన్ మనం ప్రయారిటైజ్ చేయట్లా. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రయారిటీ. మనం ప్రయారిటైజ్ చేస్తే ఖచ్చితంగా అది మిస్ అవ్వదు. చాలామంది కాలేజెస్, స్కూల్స్ దే ఆర్ అడాప్టింగ్ ఇట్. మేము వెళ్తుంటాం కాలేజెస్కి, స్కూల్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి. ప్రత్యేకంగా ఈ రంగాల్లోనే ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్తుంటాం. ఐఎమ్ ఏబుల్ టు సీ ఎ పాజిటివ్ చేంజ్ ఇన్ కాలేజెస్ అండ్ స్కూల్స్. రెగ్యులర్గా మేము వెళ్తుంటాం కూడా. వి ట్రైన్ ది స్టూడెంట్స్ అండ్ వీఆర్ సీయింగ్ ది రిజల్ట్స్ ఆల్సో. లీడర్షిప్ క్వాలిటీస్ కూడా బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఒక స్టూడెంటే కాదండి, ప్రతి ఒక్కరిలో లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి. లీడర్ అనగానే రాజకీయాల్లో ఉండడం మాత్రమే కాదు. లీడర్ అంటే నేతృత్వం వహించడం, ఏదైనా పనిని మొదలు పెట్టడం, దానికి నాంది ప్రస్తావన చేయడం. లీడర్షిప్ అనేది ఏ సమయంలోనైనా పనికొస్తుంది. అది ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, లేదా ఒక పర్టికులర్ టాస్క్లో కావచ్చు, లేదా ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కావచ్చు, టూర్కి వెళ్ళినా కావచ్చు. లీడర్, బేసికలీ లీడర్ అంటే ఎవడు? ముందుండి నడిపించేవాడు. దీన్ని రాజకీయాలతో జోడించేసి ఏదేదో చేసేస్తున్నారు. నో, ఒక ముందుండి నడిపించేవాడు, ఒక పనికి లేదా కార్యక్రమానికి నేతృత్వం వహించేవాడి నాయకుడు. ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ని మనం చూసినట్లయితే ఇందులో కొన్ని క్వాలిటీసే తనకి ఉండుండొచ్చు, కొన్ని క్వాలిటీస్ని ఇంకా బ్రష్అప్ చేసుకోవాల్సిన అవసరం ఉండుండొచ్చు. బట్ ఇన్ని క్వాలిటీస్ ఒక స్టూడెంట్లో ఉండటం సాధ్యమవుతుందా? ఖచ్చితంగా సాధ్యమండి. ఇవేవి అసాధ్యమైన విషయాలు కావు. నేను చెప్పినవన్నీ చిన్న చిన్న విషయాలే. కాకపోతే ఇక్కడ మనం ట్రైన్ చేయగలిగితే ప్రతి ఒక్కరిలో ఇవన్నీ సాధ్యమే. బేసికలీ ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది పేరెంట్స్ అండ్ టీచర్స్ కమ్యూనిటీ. వీళ్ళలో దీనికి ప్రయారిటీ ఇవ్వాలండి. మీరు గమనించండి, చిన్నప్పటి నుంచి మనం ఏవి నేర్చుకోవాలా, వాళ్ళు నేర్పించారు మన పెద్దవాళ్ళు, మనం నేర్చుకున్నాం. మీరు గమనిస్తే వీ హ్యూమన్ బీయింగ్స్ పర్ఫార్మ్ ఎన్ నెంబర్ ఆఫ్ టాస్క్. ఆ టాస్క్లన్నింటిలో కంపేర్ చేస్తే నేను చెప్పిన స్కిల్స్ అన్నీ అసలు దే ఆర్ నాట్ ఈవెన్ అ పర్సంటేజ్, కన్సిడరబుల్ పర్సంటేజ్. వీ నీడ్ టు ఫోకస్ అండి, వీ నీడ్ టు గివ్ సమ్ ఇంపార్టెన్స్. అది మనం చేయాల్సిన మన బాధ్యత. అండ్ ఇప్పుడున్న స్టూడెంట్స్ చాలామంది కూడా మనం చూస్తున్నాము, చదివే అదే స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉన్నారు. మరి అలాంటి టైంలో ఇలాంటి స్కిల్స్ గురించి వాళ్ళు ఆలోచించేటువంటి అవకాశం ఉందా అసలు? 100% ఉందండి. ఇట్స్ గోయింగ్ టు బి ఎ చేంజ్ ఫర్ దెమ్, ఎ రిఫ్రెషింగ్ చేంజ్ ఫర్ దెమ్. కేవలం అవే పుస్తకాల నుంచి అవే చెప్తున్నప్పుడు అది కాకుండా ఇది కూడా కావాలి అని వాళ్ళకి నేర్పిస్తే వాళ్లకు చేంజ్ కూడా ఉంటుంది, రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. అండ్ యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ అ గుడ్ సిటిజన్ అండ్ ఎ వెరీ గుడ్ ప్రొఫెషనల్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు 10 మందిని తీసుకున్నట్లయితే ఒక 5గురు కూడా చెప్తే వినేటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు.
ఎందుకు మరి అలాంటి వాళ్ళని మనం తీసుకొచ్చి కూర్చోపెట్టి నాన్న ఇది 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 అని చెప్పేటువంటి అవకాశం ఎవరు తీసుకోవాలి? ఇట్స్ అగైన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పేరెంట్స్. పిల్లలకి ఏం తెలియదండి, మనం ఏం చెప్తే అంత, మనం ఎంత చెప్తే అంత, ఎలా చెప్తే అలా. ఇనిషియేటివ్ షుడ్ బి టేకెన్ బై ఇన్స్టిట్యూషన్స్ అండ్ పేరెంట్స్. దే షుడ్ టేక్ ది ఇనిషియేటివ్. అండ్ వినరు, దట్ ఈస్ రాంగ్. ఖచ్చితంగా వింటారు. సి ఎవ్రీ కాజ్ హ్యాస్ అన్ ఎఫెక్ట్. 110% if you go with the cause of transforming people, the effect is transformed people. ఇనిషియేటివ్ తీసుకోవాలండి అంతే. ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో నేను ఇలా ఎదగాలి అనుకున్నటువంటి స్టూడెంట్లో చేంజ్ ఓవర్స్ మీరు గమనించారా? దెర్ ఈస్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్స్ ఐ హ్యావ్ విజిటెడ్. అండ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తానండి, ఐ హ్యావ్ సీన్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దెమ్. అండ్ వెనెవర్ ఐ విజిట్ కాలేజ్ ఆర్ స్కూల్ ఆర్ కోచింగ్ సెంటర్స్ ఆఫ్టర్ మై సెషన్స్, నాట్ ఓన్లీ మై సెషన్స్, ఎనీ ట్రైనర్ ఫర్ దట్ మ్యాటర్, మా ట్రైనింగ్ ఫెటర్నిటీలో చాలామంది ఉన్నారు, పైగా నాకంటే మంచి వాళ్ళు ఉన్నారు. దే ఆర్ బెటర్ దెన్ మీ, మోస్ట్ ఆఫ్ ద ట్రైనర్స్. అండ్ ఐ సే ఆల్ ఆఫ్ ద ట్రైనర్స్ ఆర్ బెటర్ దెన్ మీ. వాళ్ళందరూ వెళ్ళారు అండ్ దే హ్యావ్ బీన్ ట్రైనింగ్. ఐ హ్యావ్ సీన్ ది కైండ్ ఆఫ్ వర్క్ దే ఆర్ డూయింగ్. దేర్ ఈజ్ అ చేంజ్ ఇన్ ది స్టూడెంట్స్. అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ది మేనేజ్మెంట్ who are taking this initiative to train the students and prepare them for future. కాకపోతే it is just the beginning. ఇంకా చాలా చేయాల్సి ఉంది. అండ్ అలానే స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్నారు. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారండి? ఒకటండి, సూసైడల్ టెండెన్సీ, దాన్ని ఖచ్చితంగా ట్రీట్ చేయాల్సిందే. అండ్ ఐ వుడ్ సజెస్ట్ సైకియాట్రిస్ట్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ దిస్. ఐఎమ్ నో మ్యాన్ టు ఆన్సర్ దిస్. అలానే రఫీ గారు, ఒక క్రిటికల్ థింకింగ్ అనేది స్టూడెంట్ని ఎలా నడిపించగలదు ముందుకి? స్టూడెంటే కాదండి, ప్రతి ఒక్కరికి క్రిటికల్ థింకింగ్ ముందుకు తీసుకెళ్తుంది. ఎగ్జాంపుల్, యాపిల్ కిందకి పడింది, అది కింద పడకుండా కింద మాత్రమే పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు. ఇలాంటి థింకింగ్ ఇట్ హ్యాస్ టాట్ ది వరల్డ్. అలా ఆలోచించిన వాడు న్యూటన్ అయ్యాడు. అతను యాపిల్ పండు కింద పడంగానే ఏరుకొని తినేలా. హీ అప్లైడ్ థాట్. దాట్స్ ద డిఫరెన్స్. అండ్ అక్కడ పక్షులు మాత్రమే ఎగురుతున్నాయి, మనుషులు ఎందుకు ఎగరలేకపోతున్నారు, మనుషులకు రెక్కలు ఉంటే ఎంత బాగుండేది. ఈ థింకింగ్, మనం ఎగరలేమా, ఎందుకు ఎగరలేము, అవి మాత్రమే ఎలా ఎగురుతున్నాయి. ఈ థింకింగ్ దట్ లెడ్ టు ఇన్వెన్షన్ ఆఫ్ ఏరోప్లేన్. ఏదో చెప్పేశారు, వినేస్తున్నాము, యాక్సెప్ట్ చేస్తున్నాము. నై నై, వెన్ యూ అప్లై క్రిటికల్ థింకింగ్, దట్ మేక్స్ ఎ డిఫరెన్స్. ఒకటి గమనించండి, ఒక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్ కట్టేశారు, మళ్ళీ అక్కడే ఉండిపోవాలి లైఫ్ లాంగ్. అవసరం వస్తే ఆ బిల్డింగ్ని కూల్చేయాలి, లేదా పని వేరే చోట తీసుకెళ్ళాలి. ఆ బిల్డింగ్ పక్కకి జరగగలదా, అసలు జరుగుతుందా అన్న ఆలోచన వచ్చింది. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండ్ పంజాబ్ బేస్డ్ కంపెనీ బిల్డింగ్స్ని పక్కకు జరిపే ప్రక్రియను మొదలుపెట్టారు. మన హైదరాబాద్లోనే 2-3 బిల్డింగ్స్ పక్కకి జరిగాయి. దిస్ లెడ్ టు క్రిటికల్ థింకింగ్. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్. దిస్ మేక్స్ ఎ డిఫరెన్స్. దానివల్ల వండర్స్ అవుతాయి, మెచ్యూరిటీ ఆఫ్ వండర్స్. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, వాడు చెప్పేయంగానే మనం వాళ్ళు ఏదైనా ఆ క్రిటికల్ థింకింగ్ అప్లై చేయకపోతే హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ డెవలప్మెంట్? అలానే గ్లోబల్ రెస్పాన్సిబిలిటీ గురించి, గ్లోబల్ అవేర్నెస్. ఎస్, గ్లోబల్ అవేర్నెస్ ఈజ్ ది నీడ్ ఆఫ్ ది అవర్. మీరు ఒకటి గమనించండి, నౌ ద వరల్డ్ హ్యాస్ బికమ్ గ్లోబల్ విలేజ్. పక్క దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఎలాంటి ట్రెండ్స్ వస్తున్నాయి, మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళాలి అంటే అక్కడ ఎలా ఉండాలి, ఇవన్నీ మనకు తెలియాలండి. ఈ పెద్ద పెద్ద విషయాలు కావండి. ఓ న్యూస్ పేపర్ తిరిగేస్తే తెలిసిపోతుంది, సాయంత్రం పూట 10 నిమిషాలు టీవీలో న్యూస్ చూస్తే తెలిసిపోతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ లెక్చరర్స్, టీచర్స్. మాకు బాగా గుర్తుంది, మా క్లాస్లో సార్ గారు వచ్చారంటే తను పాఠాలు చెప్పేవారు. వెళ్తూ వెళ్తూ ప్రపంచంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, నగరంలో ఏం జరుగుతుంది, అదో 5 నిమిషాల పాటు చెప్పెళ్ళేవారు. ఐ స్టిల్ రిమెంబర్ దట్. ఆ అలవాటు, ఈవెన్ ఐ ఆల్సో షేర్ ఇన్ఫర్మేషన్ విత్ జూనియర్స్ బికాస్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై మాస్టర్. అతను అలవాటు చేసాడు ఇది, ఇన్ఫర్మేషన్ షేరింగ్. సో ఇక ఫైనల్గా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది ఒక స్టూడెంట్ని తీర్చిదిద్దడంలో, ఆర్ ఒక వ్యక్తిని తీర్చిదిద్దడంలో సొసైటీకి కావాల్సినటువంటి బెస్ట్ మ్యాన్ ఇవ్వటంలో? ఒకటండి, మనం కేవలం లిటరసీ కోసం అయితే స్కూల్కు లేదా కాలేజ్కి పంపించాల్సిన అవసరం లేదు. వీఆర్ సెండింగ్ దెమ్ ఫర్ ఎడ్యుకేషన్. ఫర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ వాట్? ఎడ్యుకేషన్ మేక్స్ అ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి? సొసైటీలో తన భాగమే. సొసైటీ అంటే ఏంటి?
చాలామంది సొసైటీ అనగానే పక్కాడికి చూపిస్తారు, పక్క వాళ్ళని చూపిస్తారు. నో, సొసైటీ అంటే ముందు నేను, తర్వాతే మిగతా వాళ్ళు. సో ఇక్కడ సొసైటీలో ఉన్నప్పుడు పక్కవాడికి ఏదైనా జరిగింది అంటే అది రేపటి రోజున నన్ను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో కనీసం ఈ ఆలోచనతోనైనా మనం వేరే వాళ్ళకు ఆ టైమ్స్ ఆఫ్ నీడ్లో నిలబడగలగాలి. అండ్ టుడే ఇఫ్ యూ డు నాట్ స్టాండ్ అప్ ఫర్ అదర్స్, టుమారో అదర్స్ విల్ నాట్ స్టాండ్ అప్ ఫర్ యూ. బేసిక్ క్వాలిటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ social responsibility. This has to be told to the students. ఖచ్చితంగా చెప్పాలి. ఇది చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి, వాళ్ళతో ఇలాంటి పనులు కూడా చేయించాలి, అలవాటు చేయాలండి వాళ్ళకి. వాళ్ళకి ఇలా ఫీల్ అవ్వడం అనేది చిన్నప్పటి నుంచి నేర్పియాలి. అండ్ దీంతో పాటు వన్ స్మాల్ అపీల్ టు ద కాలేజెస్ అండ్ స్కూల్స్ మేనేజ్మెంట్, దేశాన్ని ప్రేమించడం మనం నేర్పియాలండి. చిన్నప్పటి నుంచి దానంతకు అదే రాదు. మై రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ ఎన్ష్యూర్ కే అవర్ స్టూడెంట్స్ దే లెర్న్ టు లవ్ నేషన్ మోర్. దీనికి కూడా ప్రయారిటీ ఇవ్వండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రఫీ గారు. ఈరోజు ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, పరిపూర్ణంగా ఈ సొసైటీలో ఉన్నతంగా ఎదగటానికి దోహదం చేసేటువంటి అన్ని రకాలైనటువంటి ఎబిలిటీస్ని మా అందరికీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్.